వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకి నెగిటివ్ సెన్సేషన్ అనేది మనకు అందరికి కనిపిస్తుంది. సో కొంచెం వాలటాలిటీ ఉంది. కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో మనకు అందరికి కనిపిస్తుంది. సో ఎందుకు ఇంతలా వాలటాలిటీ, సో ఎందుకు ఇంతలా కన్సాలిడేషన్ అవుతుందంటే ఇరాన్ అండ్ యుఎస్ వార్ అనేది సీజ్ ఫైర్ అనేది ఎక్స్టెన్షన్ అనేది అవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో, కొంచెం నెగిటివ్ ఫేజ్ లో మనందరికీ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఆయిల్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే, క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే బెరెల్ వచ్చేసి మనకి $100 వరకు మనకు కనిపిస్తుంది. ఎట్ ప్రెజెంట్ కనుక ఆఫ్టర్నూన్ కనుక మనం చూసుకున్నట్లయితే బెరెల్ కాస్ట్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. దగ్గర దగ్గర ఒక $88 దాకా మనకి రావడం జరిగింది. సో ఓవరాల్ గా మనం నిఫ్టీ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకి మార్కెట్ ఎలా ఉంది, నిఫ్టీ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ వచ్చేసి 24,462.70 దగ్గర మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. అదే మనం క్లోజింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 24,353.55 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే దగ్గర దగ్గర మనకి డౌన్ లెవెల్ కనుక మనం చూసుకున్నట్లయితే 0.65% మనకు అక్కడికి నెగిటివ్ గా మనకు అందరికి కనిపించింది. అండ్ సెన్సెక్స్ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 78,872.07 దగ్గర మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. అదే క్లోజింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 78,516 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. దగ్గర దగ్గర మనకి ఇక్కడ నెగిటివ్ కనిపించింది ఎంత పర్సెంట్ అంటే 0.90% వరకు మనకు అక్కడ నెగిటివ్ కనిపించింది.